హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పీట్రాన్ KWM-1 వైర్లెస్ మైక్రోఫోన్ గురించి తెలుసుకుందాం. బాక్స్ ఒకటి, ఇందులో ఏమున్నాయి, ఏమేమి పార్ట్స్ ఏమేమి వస్తాయి, దీని స్పెసిఫికేషన్స్ ఏంటని పూర్తిగా తెలుసుకుందాం. బాక్స్ ఒకటి హార్డ్గానే ఇచ్చారు, చూద్దాం. ఓపెన్ చేస్తున్నాం. పైన ఇలా ఉంటుంది, KWM-1 వైర్లెస్ మైక్రోఫోన్ అని. 2.4 GHz వైర్లెస్ మైక్రోఫోన్ ఉంది. లోపల ఇంకొక బాక్స్ ఉంది. ఇందులో రెండు ట్రాన్సివర్స్, ఒకటి కనెక్టర్ ఇచ్చారు. అండ్ ఇందులో ఒక టైప్ సి కేబుల్ కూడా ఇచ్చారు. చిన్నగా ఉంది. 2 కార్డ్స్ ఇచ్చారు. ఇది వ్యారంటీ కాదనుకుంటున్నాను, అట్లే ఉన్నాయి, కానీ ఇక్కడ మెన్షన్ చేయాలి వ్యారంటీ అనేది. దీని మీద స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే లైవ్ షో, ఇంటర్వ్యూ, లాగ్స్ అని ఉంది. ఇంకా దాని మెయిన్ ఫీచర్స్ తర్వాత చూద్దాం. ఇంకా ఇవి 3 వస్తాయి, ఇలా ఉంటాయి. ఇది ఒకటి ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి. టైప్ సి దానికి వర్కౌట్ అవుతుంది, వేరే దానికి వర్కౌట్ అవ్వదు. ఈ 2 రిసీవర్స్. మెయిన్ థింగ్ ఒకటి, ఇవి ఆన్ చేసాం. ఇవి 2 5 అవర్స్ టైం వస్తుందట. ఒకసారి 1 అవర్ ఛార్జింగ్. రెండింటికి టైప్ సి ఛార్జింగే, రెండింటికి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది ఒకటి మైనసే. ఇంకా దీని మీద మెన్షన్ చేసిన ప్రకారం అయితే దీని ఫీచర్స్ 360 degrees ఆడియో సెన్సింగ్, 5 hours బ్యాటరీ లైఫ్, కాలర్ క్లిప్ స్టైల్. కాలర్ అంటే జనరల్ మనకు వేరే టీషర్ట్స్ లాంటివి కూడా యూజ్ అవుతుంది, ఏం కాదు, పెట్టుకోవచ్చు. 25 meters వైర్లెస్ రేంజ్ వస్తుంది. డిఎస్పి నాయిస్ రిడక్షన్, టైప్ సి మైక్ అండ్ రిసీవర్. టైప్ సికే పనిచేస్తుంది, ఓన్లీ యూఎస్బి టైప్ ఏ కేబుల్, టైప్ బి వాటికి పనిచేయదు. ఓకే, ఇది కేబుల్ ఇచ్చారు, ఇది కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. దీని వర్క్ ఎట్లుందంటే, ఇది మనం స్టార్ట్ చేసే ముందర ఒకసారి ఇది కంపల్సరీ టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తేనే పవర్ ఆఫ్ ఆన్ అవుతుంది, లేకపోతే మళ్ళీ ఏం చేసినా మనం రికార్డ్ అవ్వదు. ఇది ఒకటి మనం నోటీస్ ఎప్పటికీ రిమైండ్ చేసుకోవాలి, లేకపోతే మనం అప్పటిదాకా చేసిన వర్క్ అంతా మిస్ అయిపోతుంది. మాకు 2-3 times ఇలాగే మిస్ అయిపోయింది. కంపల్సరీ స్విచ్ ఆన్ చేయాలి. ఇది ఒకసారి లైట్ బ్లింక్ అయినాకనే రికార్డ్ అవుతున్నట్టు మనం కౌంట్ చేసుకోవాలి. రెండింటికి సేమ్ ఉంటుంది, 2 సేమ్ ఇట్లే రికార్డ్ చేయడానికి సేమ్. బ్లింక్ అయినప్పుడు ఓకే. ఇంకా వాటి ఫీచర్స్ ఎట్లున్నాయంటే చూసాం కదా. ఇది ఒకసారి 1 hour ఛార్జింగ్ పెడితే 5 hours వస్తుందంట. ఇందులో మనకు నచ్చని విషయాలు ఏంటంటే ఇది చాలా హార్డ్గా ఉంది. ఇది కనెక్టరు ఫోన్కి పెడితే ఇక్కడ ఫోన్ ఊడిపోతే, ఈ యూఎస్బి దానికి ఛార్జింగ్ దానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతాం అన్నట్టుంది. కొన్ని రోజులు వాడినాక దీని యూసేజ్ ఎట్లుంటుంది. ఇప్పటికైతే వాయిస్ ఇందులోనే రికార్డ్ అవుతుంది. ఓకే.